ఈ క్వశ్చన్లో వచ్చేసి ఇచ్చిన ఇంటిగ్రేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా ఫంక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలా అండ్ ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ 5 ఇంటూ 1 మైనస్ x పవర్ 3 హోల్ పవర్ 10 dx వాల్యూ కూడా కనుక్కోవాలా. ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ అనేది రాసుకుంటాము. ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ m ఇంటూ 1 మైనస్ x పవర్ n హోల్ పవర్ p ఇంటూ dx. x పవర్ n ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేస్తాం, x ప్లేస్లో y పవర్ 1/n అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది dxలో ఉంది, విత్ రెస్పెక్ట్ టు dxలో ఉంది, మనం dyలో ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేస్తాం yతో బోత్ సైడ్స్. అప్పుడు d/dy ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు d/dy ఆఫ్ y పవర్ 1/n. ఇక్కడ d/dy ఆఫ్ x అంటే మనకు తెలుసు, dx/dy అని రాసుకోవచ్చు. మనకు d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా తెలుసు, n ఇంటే x పవర్ n మైనస్ 1. సేమ్ అలానే d/dy ఆఫ్ y పవర్ 1/n. ఇక్కడ 1/n అనేది n, అందుకు ముందు రాసుకుంటాం 1/n ఇంటూ y పవర్ 1/n మైనస్ 1. తర్వాత dx కావాలి మనకు, dx ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ y పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dy. తర్వాత లిమిట్స్ అనేవి చేంజ్ చేస్తాం. ఇది x లిమిట్స్లో ఉంది, y లిమిట్స్లోకి చేంజ్ చేయాలి. లోయర్ లిమిట్ ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు y అనేది 0 పవర్ n, అంటే n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా 0నే అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత అప్పర్ లిమిట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది, అప్పుడు y ఏమవుతుంది అంటే y అనేది 1 అవుతుంది. తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం, x ప్లేస్లో వచ్చేసి y పవర్ 1/n అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, x పవర్ n ప్లేస్లో వచ్చేసి y సబ్స్టిట్యూట్ చేస్తాం, dx ప్లేస్లో వచ్చేసి 1/n ఇంటూ y పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dy అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. లిమిట్స్ కూడా చేంజ్ చేస్తాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 0 to 1 ఉంది, మనం లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కనుక్కున్నాం కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 0 to 1. తర్వాత 1/n అనేది ముందర రాసుకుంటాం. ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 to 1 y పవర్ m/n ఇంటూ 1 మైనస్ y పవర్ p ఇంటూ y పవర్ 1/n మైనస్ 1 ఇంటూ dy అని రాసుకుంటాం. ఇక్కడ బేసిస్ అనేవి సేమ్ ఉన్నాయి, అప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేయాలా. y పవర్ m/n ప్లస్ 1/n మైనస్ 1 ఇంటూ 1 మైనస్ y పవర్ p ఇంటూ dy. ఈ 2 టర్మ్స్లో నుంచి n అనేది ఎల్సిఎం తీసుకుంటాము. ఇక్కడ p ప్లస్ 1 మైనస్ 1 అని రాసుకుంటాము. p ప్లస్ 1 మైనస్ 1 అంటే pనే వస్తుంది. ఇలా ఎందుకు రాసుకున్నామంటే మన బీటా ఫంక్షన్ ఫార్ములా లాగా రావాలి. బీటా ఆఫ్ m, n ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ x పవర్ n మైనస్ 1 ఇంటూ dx. x పవర్ m మైనస్ 1 అంటే y పవర్ ఇదంతా m లాగా ట్రీట్ చేసుకోవాలా. 1 మైనస్ x పవర్ n మైనస్ 1, 1 మైనస్ y పవర్ p ప్లస్ 1 అనేది n లాగా ట్రీట్ చేసుకోవాలా. అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే బీటా ఆఫ్ m, n. ఇక్కడ m వచ్చేసి m ప్లస్ 1/n, n వచ్చేసి p ప్లస్ 1, కాబట్టి మనం బీటా ఆఫ్ m ప్లస్ 1/n కామా p ప్లస్ 1 అని రాసుకున్నాము. మనకు రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్ అనేది తెలుసు. బీటా ఆఫ్ m, n అనేది గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m ప్లస్ n. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే గామా ఆఫ్ ఇది వచ్చేసి m, ఇది వచ్చేసి n, కాబట్టి గామా ఆఫ్ m ప్లస్ 1/n ఇంటూ గామా ఆఫ్ p ప్లస్ 1 బై గామా ఆఫ్ m ప్లస్ 1/n ప్లస్ p ప్లస్ 1. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 లాగా ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి మనం ఈ ఇంటిగ్రేషన్తో కంపేర్ చేస్తాము. అప్పుడు m వాల్యూ వచ్చేసి 5, n వాల్యూ వచ్చేసి 3, p వాల్యూ వచ్చేసి 10. m వాల్యూ, n వాల్యూ, p వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు 1/3 ఇంటూ గామా ఆఫ్ 5 ప్లస్ 1/3 ఇంటూ గామా ఆఫ్ 10 ప్లస్ 1 బై గామా ఆఫ్ 5 ప్లస్ 1/3 ప్లస్ 10 ప్లస్ 1. గామా ఆఫ్ 5 ప్లస్ 1/3 అంటే గామా ఆఫ్ 6/3, 3 1 జా 3 2 జా. నెక్స్ట్ గామా ఆఫ్ 10 ప్లస్ 1 అంటే గామా ఆఫ్ 11. ఇక్కడ కూడా సేమ్ 5 ప్లస్ 1/3 అంటే గామా ఆఫ్ 6/3, 3 1 జా 3 2 జా. అప్పుడు గామా ఆఫ్ 2 ఇంటూ గామా ఆఫ్ 11 బై గామా ఆఫ్ 2 ప్లస్ 10 ప్లస్ 1. వాల్యూ వచ్చేసి 1/3 ఇంటూ గామా ఆఫ్ 2 ఇంటూ గామా ఆఫ్ 11 బై గామా ఆఫ్ 13 వస్తుంది. మనకు గామా ఆఫ్ n ఫార్ములా తెలుసు, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అట్నే గామా ఆఫ్ 2 అంటే 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, గామా ఆఫ్ 11 అంటే 11 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, గామా ఆఫ్ 13 అంటే 13 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 11 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 13 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 12 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 12 ఫ్యాక్టోరియల్ అనేది 12 ఇంటూ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు. న్యూమరేటర్ 10 ఫ్యాక్టోరియల్, డినామినేటర్ 10 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1/12 ఇంటూ 11 ఇంటూ 3 వాల్యూ వచ్చేసి 1/396.